తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండడం, వీకెండ్ కావడంతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. భక్తులు ఎక్కువగా రావడంతో తిరుమల రోడ్లు రద్దీగా మారాయి. అటు అలిపిరి దగ్గరకు భారీగా వాహనాల రద్దీ కొనసాగుతుంది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల భక్త జన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. ఒకవైపు భక్తుల రద్దీ, మరోవైపు వాహనాల ట్రాఫిక్. దీంతో మొత్తం తిరుమల స్తంభించిపోయింది అన్నట్టుగా కూడా పరిస్థితి మారిపోయింది. అలిపిరి టోల్ గేట్ నుంచే కూడా భక్తులకు ట్రాఫిక్ కష్టాలు అయితే కనిపిస్తున్నాయి. అలిపిరి టోల్ గేట్ తనిఖీ కేంద్రం దాటుకు రావడానికి దాదాపు గంట పైగా సమయం పడుతుంది. ప్రస్తుతం గరుడ సర్కిల్ వరకు కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గంటకు 500 వాహనాలు అలిపిరి తనిఖీ కేంద్రానికి అయితే చేరుకుంటున్నాయి. దీంతో తనిఖీ కేంద్రంలో తనిఖీ కోసమే భక్తులు గంట పైగా సమయం వేచి ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్నటువంటి వాహనాల రద్దీ తిరుమలలో ఏ విధంగా ఉందో కూడా చూడవచ్చు. రోడ్డుపైనే వాహనాలను భక్తులు పార్కింగ్ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా పార్కింగ్ ప్రదేశాలు ఖాళీగా లేకపోవడంతో రోడ్లనే పార్కింగ్ స్థలాలుగా భక్తులు మార్చేస్తున్నారు. గంటకు 5,000 మందికి పైగా భక్తులు ప్రస్తుతం క్యూ లైన్లోకి చేరుకుంటున్నారు. ఇది ఎలాంటి దర్శన టోకెన్ లేనటువంటి సర్వ దర్శనం భక్తులు కావడం, మరోవైపు ఇప్పటికే కంపార్ట్మెంట్లు క్యూ లైన్లు నిండిపోయినటువంటి నేపథ్యంలో సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుందంటూ కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం క్యూ లైన్లో చేరుకునేటటువంటి భక్తులు యాత్రికులు వసతి సముదాయాలకు చేరుకోవాలి, అక్కడే బస చేయాలి. తిరిగి రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా క్యూ లైన్ వద్దకు ప్రవేశించాలన్నటువంటి సూచన అయితే టీటీడీ చేస్తుంది. కానీ భక్తులు ఎవరు కూడా తిరుమల చేరుకున్న తర్వాత విశ్రాంతి అన్నటువంటి ఆలోచన పక్కన పెట్టేస్తున్నారు. స్వామి దర్శన భాగ్యం లభించాలన్నటువంటి తపనతో వారు క్యూ లైన్ వద్దకు చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వారు లగేజీలను కూడా వారితో పాటే క్యూ లైన్లో తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం విజువల్స్లో చూడవచ్చు. స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు ఎక్కడా కూడా వేచి ఉండేటటువంటి పరిస్థితి లేకుండా క్యూ లైన్కి చేరుకుంటే చాలు, స్వామివారి దర్శన భాగ్యం లభిస్తే చాలు అన్నటువంటి